శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 42nd చాప్టర్లో 34 శ్లోకాల నుంచి. హిరణ్యాక్షుడు ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటానికి దీర్ఘకాలము ఘోరమైన తపస్సు ఆచరిస్తాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని ఆ పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యి ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో, అది నేను నీకు ప్రసాదిస్తాను అంటాడు. నాకు మహాబలవంతుడైన పుత్రుడు కావాలి అని ఆ పరమేశ్వరుని అడుగుతూ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. యస్మాచ్చ మధా భ్రాతుర్ నంతవీర్యః ప్రహ్లాదపూర్వ అపి పంచపుత్రాః మమేహ నాస్తితి గాతాన్ వయోహం కో మామకం రాజ్యమిదం బుభూషేత. అంటే నా తపస్సుకి ప్రసన్నమైనందుకు దేవేశ నాకు మహాబలవంతుడైన పుత్రుడిని ప్రసాదించండి అని అడిగి, ఎందుకు అంటే ఇప్పుడు నా యొక్క అన్నకి ప్రహ్లాదుడు ఇంకా 5 మహాబలవంతుడైన పుత్రులు ఉన్నారు, కానీ నాకు పుత్రులు లేరు. నా వంశం అన్నది నశించిపోతుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకే వంశానికి చెందినవారు కదా, అంటే ఇక్కడ నా అన్నకున్నారు పిల్లలు, నాకు లేరు. ఇప్పుడు నేను ఏ రాజ్యాతనైతే అధికారాన్ని నేను చూసుకుంటున్నాను, నా తర్వాత ఎవరున్నారు, నాకు పిల్లలు లేరు కదా. నా అన్నకి ప్రహ్లాదుడు ఇంకా 5 పిల్లలున్నారు, నాకు వంశం పురోగతి చెందటానికి ఇంకా ఎవ్వరూ లేరు. అందుకే నా రాజ్యాన్ని, నా తర్వాత ఆ భోగాల్ని ఎవరు పరిపాలిస్తాడో అది ఎవరు అనుభవిస్తారు. అందుకే నాకు బాహుబలం ఉన్నవాడు నా రాజ్యాన్ని మళ్ళీ అధికారంతో చక్కగా ఆ భోగాల్ని అనుభవిస్తూ దాన్ని పరిపాలించేవాడు, అటువంటి పుత్రుడు కావాలి అంటాడు. రాజ్యం పరస్య స్వాబలేన అత్వా బూఢక్తో అథవా స్వం పితురేవ దృష్టం సా ప్రోచ్యతే పుత్ర ఇహత్వముత్ర పుత్రే సా తేనాపి భవేత్ పితాసౌ. ఇక్కడ నా రాజ్యం అన్నది, ఆ అధికారం అన్నది, తర్వాత ఈ భోగాలన్నీ అనుభవించేవాడు, అలాగే తండ్రి తర్వాత ఆ రాజ్యానికి అధికారాన్ని స్వీకరిస్తూ ఆ పరిపాలన ఇంకా కొనసాగించేవాడు. అంటే నాతోనే అంతరించిపోకూడదు, నా తర్వాత కూడా ఇది కొనసాగాలి. ఈ లోకంలో మళ్ళీ పరలోకంలో కూడా అటువంటి వాడు పుత్రుడుగా లభించాలి. ఎలా అయితే మనకి గరుడ పురాణంలో చెప్పినాక మన గతి స్థితి మారటానికి పుత్రుడు అన్నవాడు ఉండాలి. పైగా ఏ పుత్రుడు ఉండాలి, పుత్రుడు ఉండటం కాదు, ఆ వాడు మళ్ళీ ఎటువంటి వాడే ఉండాలంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు, ఆ ధార్మికంగా క్రతువులు చెయ్యగలిగిన వాడు. అటువంటి వాడు ఒక్కడున్నా చాలు, లేకపోతే 100 మంది ఉన్నా ఇలాంటి క్రతువులు చెయ్యనివాడు లేకపోవటమే ఉత్తమం అని చెప్పారు. అందుకే ఇక్కడ ఈ భోగాల్ని అనుభవించటమే కాకుండా ఇహలోకంలో తర్వాత పరలోకంలో కూడా అలాగా మనకి లభించాలంటే మన తర్వాత ఇవన్నీ చెయ్యవలసిన క్రతువులు చెయ్యవలసిన విధానంగా చేసే కొడుకు ఉండాలి కదా, అందుకది చెప్తారు కదా. అలాగే ఆ పుత్రుడు వల్ల మళ్ళీ ఇప్పుడు కూతురికైతే మళ్ళీ కూతురికి కలిగిన కొడుకు వల్ల కూడా అలాగే పుత్రులు మళ్ళీ పుత్రులు, అంటే ఈ వంశం కొనసాగాలి, నాకు ఉండాలి, వాళ్ళ తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు ఉండాలి. కూతురైతే మళ్ళీ వెళ్ళిపోతుంది, ఈ వంశాన్ని కొనసాగించడానికి కుదరదు. అందుకే ఇక్కడ పుత్రుడు అంటారు. పరలోక ఇహలోక 2 గతులు మారుతాయి. అలాగే ఆ పుత్రుడు మళ్ళీ తండ్రి అవ్వటం ద్వారా మళ్ళీ ఆ వంశం అన్నది ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఊర్ధ్వం గతి పుత్రవతాం నిరుక్త మనీషీభిర్ధర్మాభృతాం వరిష్ఠేః సవర్ణి భూతాని తథార్థమేవ మతః ప్రవర్తేత పశూనా స్వతేజః. అంటే ధర్మాన్ని తెలుసుకుని ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు, ధర్మజ్ఞులు. ఇక్కడ పుత్రవంతులు ఊర్ధ్వగతి ఊర్ధ్వముఖం అంటే పైకి వెళతాం. ఇప్పుడు నిజంగా వాస్తవం మాట్లాడుకోవాలంటే ఊర్ధ్వముఖం అన్నది ఏంటి అంటే ఇంకా ఇంకా ఉన్నతంగా, అంటే కొన్ని నేను ఎంత ధర్మపరంగా నేను చేసినా సరే అది అక్కడితో ఆగిపోకుండా దాన్ని కొనసాగించేవాడు ఉండాలి, నాకన్నా చక్కగా దాన్ని ఆచరించేవాడు ఉండాలి. అప్పుడు పూర్వీకులకు కూడా ఆ ఊర్ధ్వముఖము, వాళ్ళకు కూడా గతి స్థితి మారతాయి అంటారు. అందుకే మనకి పితృదేవతలకు ఏం చెప్తారు, మనం చేసే పాపపుణ్యాల వల్ల మళ్ళీ వాళ్ళ గతి స్థితి మారిపోతూ ఉంటాయి. నేను ధర్మపరంగా వెళ్తూ కొన్ని చేయాల్సిన దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నప్పుడు
వాళ్ళు నరకంలో ఉన్న వాళ్ళు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతారు. నేను అధర్మంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్వర్గంలో ఉన్నవాడు కూడా మళ్ళీ నరకానికి వచ్చేస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ పుత్రవంతులు ఊర్ధ్వగతి కలుగుతుందంటారు కదా! అందుకే సకల ప్రాణులు కూడా అదే కోరికతో ఉంటారు కదా! అలాగే మరణానంతరం కూడా ఆ పశువులు ఎలా అయితే వెళ్ళిపోతాయి, అది వ్యర్థమైపోతాయి. పశువులకు కూడా పిల్లలు ఉంటారు. కాకపోతే దానికి మనిషికి ఏం తేడా? ఈ కర్మలే తేడా. అందుకే హ్మ్, చచ్చిపోయిన తర్వాత ఇక్కడ ఈ జీవి వెళ్ళిపోతాడు. తర్వాత దాన్ని కొనసాగించేవాడు దాని ద్వారా మళ్ళీ లబ్ధి పొందాలి అంటే ఇటువంటి ఉత్తమ పుత్రుడు కలగాలి కదా! నిర్వన్వయస్త్యాయ న సంతి లోకాః తథార్థమిచ్చంతి జనాః సురేభ్యః సదా సమారాధ్య సురాంగగ్రీ పంకజం యాచంత ఇత్తం సుతమేకమేవ. పుత్రహీనులకి ఉత్తమలోక ప్రాప్తి అన్నది ఉండదు. ఇక్కడ పుత్రహీనులకి ఉండదు అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ పిల్లలు లేకపోతే అని కాదు. వాడు సరైనవాడు కాకపోతే. రుణానుబంధం ఉంటేనే పిల్లల రూపంలో ఉంటుంది. ఆ రుణానుబంధం అన్నది మనకి లేకుండా మనం తరించిపోయినప్పుడు ఇంకా దీంతో ఏమీ పని లేదు. కాకపోతే ఇంకా ఈ కర్మల ద్వారా నేను కొన్ని ఈ బంధనాల్లోనే ఉంటూ ఉంటాను. కర్మను మళ్ళీ కర్మ ద్వారానే తొలగించుకోవాలి. అందుకే నేను చేసింది కొనసాగించేలాగా వీడు అలా కొనసాగిస్తూ మళ్ళీ అంతే ధార్మికంగా ఉంటూ ఆ వంశాన్ని ఎప్పుడైతే నడిపిస్తూ ఉంటాడో దాని కారణంగా కూడా మనం ఉద్ధరింపబడతాం. ఇప్పుడు నేను చేసి వెళ్ళిపోయాను. నేను మళ్ళీ వచ్చి చేసుకోవడానికి ఈ శరీరం నాకుండదు. అయితే నా తర్వాత కూడా అంత ధార్మికంగా అంతకన్నా ఉన్నతంగా చేసేవాడు ఒకడున్నాడు అంటే వాడు చేసే కారణంగా నేను తెలిసి తెలియక కొన్ని అధర్మంగా చేసినప్పుడు నాకేవైతే ఆ పాపం పుణ్య రూపంలో వచ్చేస్తూ ఉంటాయో అది తొలగించుకోవటానికి నాకు వీలవుతుంది. అందుకే పుత్రహీనులకి ఉత్తమ లోక ప్రాప్తి ఉండదు అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసుకున్నది నీకు వస్తుంది. నువ్వేదైనా చెయ్యకుండా వెళ్ళిపోయినప్పుడు నీ తర్వాత వాడు చేస్తే దానివల్ల నువ్వు లాభం పొందొచ్చు. ఆ లేని వాడికి ఆ గతి ఉండదని. అంతేగాని అందరికీ పిల్లలు ఉండాలని కానీ ఇదేమీ లేదక్కడ. నాకున్నా లేకపోయినా, వివాహం అయినా అవ్వకపోయినా నేను ఉండాల్సిన విధానంగా నేనుండాలి. నేను అన్నీ చేయటం మానేసి నా తర్వాత వచ్చేవాడు చూసుకుంటాడులే నేను అనుభవిచ్చేస్తాను అనుకున్న వాళ్ళకి కాదు ఇవన్నీ. ఇది ఆ ఉద్దేశంతో చెప్పబడింది. అందుకే ఇక్కడ ఎవరైనా సరే ఆ మంచి పుత్రుడు కావాలన్న కోరికతోనే ఉంటారు కదా! ఆ దేవతల యొక్క చరణ కమలాలు ఆధారం చేసుకుని అందుకే పుత్రుడొక్క యాచన చేస్తున్నాను నేను. నాకు అటువంటి పుత్రుడు కావాలి. సనత్కుమార ఉవాచ ఏతద్భవస్తద్వచనం నిశమ్య కృపాకరో దైత్యానృపస్య తుష్టః తమాహ దైత్యాధీప నాస్తి పుత్రః త్వాధి వీర్యజః కింతు దదామి పుత్రం మమాత్మజం త్వా అంధక నామధేయం త్వతుల్యవీర్య త్వాపరాజితం చ వృణీష్వ పుత్రం సకలం విహాయ దుఃఖం ప్రతిచ్చస్వ సుతం త్వమేవ. సనత్ కుమారులు వాళ్ళు మళ్ళీ అంటే ఏదైతే అక్కడ పరమేశ్వరుడు ఇక్కడ హిరణ్యాక్షుడికి ఇస్తున్నాడో ఈ కథగా ఈయన చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇలా చెప్తున్నాడు మునీంద్ర. దైత్యరాజు మాటలు విన కృపాలు అయిన ఆ పరమేశ్వరుడు ఆనందంతో అతనితో మళ్ళీ ఇలా చెప్పాడు. ఏమని? ఓ దైత్య రాజా, నీకు జన్మించటము నీ భాగ్యంలో రాసి పెట్టలేదు. అంటే నీ నుంచి ఉద్భవించటానికి నీ నుంచి పుట్టటానికి నీ వీర్యం ద్వారా ఉత్పత్తి అన్నది జరగదు. కానీ నేను నీ యొక్క తపస్సుకి మెచ్చాను కాబట్టి నీకు నేను ఒక పుత్రుణ్ణి ఇస్తున్నాను. అంటే నీ వల్ల పుత్రుడు కలగట్లేదు కానీ ఉన్న ఒక పుత్రుణ్ణి నేను ఇస్తున్నాను, అది నేను ప్రసాదిస్తున్నాను అన్నాడు. అయితే ఆడి పేరు అంధకుడు. నా నుంచి నువ్వు అది స్వీకరించు. నాకొక పుత్రుడున్నాడు, అతని పేరు అంధకుడు. అతనుడు నీ వలనే పరాక్రమవంతుడు. నువ్వు అడిగినవన్నీ అందులో అతనిలో ఉన్నాయి లక్షణాలు. అజేయుడు. నీవు సమస్త దుఃఖాల్ని వీడి అతన్ని పుత్రుడిగా నేను ఇస్తున్నాను, స్వీకరించు. నా పుత్రుణ్ణే నీకు ఇస్తున్నాను, నువ్వు పుత్రుడిగా అతన్ని స్వీకరించు. ఈ విధంగా నీకు పుత్రప్రాప్తి కలుగగలదు.
इत्येवमुक्त्वा प्रददौ सा तस्मै हिरण्यानेत्राय सूतं प्रसन्नः हरस्तु गोयार्या सहितो महात्मा భూతాదీనాదస్త్రీపురారి రుగః. ఇలా చెప్పి ఆ పరమాత్మ భూతనాథుడు త్రిపురారి అయిన శంకరుడు ప్రసన్నుడై గౌరీదేవితో కూడా అక్కడ విరాజమానుడయ్యాడు. తతో హరత్ప్రాప్య సూతం సా దైత్యః ప్రదక్షిణీకృత్య యథాక్రమేణ స్తోత్రైరనేకైరా విపూజ్య రుద్రం తుష్టః స్వరాజ్యం గతవాన్ మహాత్మా. ఆనందంగా పుత్రుణ్ణి స్వీకరించాడు. ఆ దైత్యుడు శంకరుడు ద్వారా లభించిన ఆ పుత్రుణ్ణి స్వీకరించి మళ్ళీ ప్రదక్షిణ పూర్వకంగా స్తోత్రాలతో రుద్రుణ్ణి స్తుతించి ప్రసన్నంగా తన కోరిక ఫలించింది అని తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. తతస్తు పుత్రం గిరీశాధవాప్య రసాతలం చండపరాక్రమస్తు ఇమాం ధరిత్రీ మనయత్ స్వదేశం దైత్యో విజిత్వా త్రిదశానశేషాన్. ఇలా ఆ పుత్రుని స్వీకరించాడు. ఆనందంగా హిరణ్యాక్షుడు ఆ శిశువుని పొంది ఆ యశస్వి ఆనందంతో చక్కగా ఆయన మళ్ళీ తన పరాక్రమంతో ఆ దైత్యులు దేవతలందరినీ జయిస్తూ ఇంకా ఇంకా అంటే కోరిక తీరిపోయింది. ఈయన పరాక్రమవంతుడే, అయితే అంతకన్నా పరాక్రమవంతుడైన పుత్రుడు కూడా పరమాత్మ దగ్గర నుంచే పొందాడు. సంపూర్ణమైన దేవతలందరి మీద ఇంకా వెళ్ళిపోయి ఆ యుద్ధంలో అందరినీ ఓడిస్తూ విజయాలు ఇతను సంతరించుకుంటున్నాడు. ఇలా భూమిని పాతాళానికి తీసుకు వెళ్ళిపోయాడు. తతస్తు దేవైర్మునిభిశ్చ సిద్ధేః సర్వాత్మకం యజ్ఞమయం కరాళం వారాహమాశ్రిత్య వపుః ప్రధానమారాధితో విష్ణురనంతవీర్యః ఘోరప్రహారైర్వివిధైర్దరిత్రీం విధార్య పాతాళతలం ప్రవిశ్య తుండేన దైత్యాన్ శతశో విచూర్యాః దంష్ట్రాభిర్గాయాభిరంకాడితాభిః. దేవతలు, మునులు, సిద్ధులు అందరూ కూడా యజ్ఞమయం అన్నవి ఇక్కడ మహావికారాలతో ఆ వరాహ రూపంలో ఉన్న పరమేశ్వరుని ఆశ్రయించారు. అంటే ఇక్కడ మళ్ళీ విష్ణుని ఆరాధించారు ఆ వరాహ రూపాన్ని ధరించటానికి. ఎక్కడైతే భూమిని పాతాళానికి తీసుకెళ్ళిపోయాడు దానికి కారణంగా వీళ్ళకి అన్నీ దూరమైపోయాయి. అందుకే దేవతలు, మునులు, సిద్ధులు అందరూ కూడా విష్ణుని తీవ్రంగా ఆరాధించారు. ఆయన ఈ ఆరాధనకి ప్రసన్నుడే మళ్ళీ అభయని ప్రసాదిస్తూ విష్ణు సర్వాత్మకమైన యజ్ఞమయమైన భయంకరమైన వరాహ శరీరాన్ని ధరించాడు. ఆ యజ్ఞమయమైన వరాహ రూపాన్ని ధరించాడు అంటే ఇక్కడ మళ్ళీ ఆ నాసిక ద్వారా ఎన్నో రకాలుగా ఆ భూమిని అక్కడి నుంచి పాతాళం నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంటే ఎంత పెద్ద శరీరం అంటే భూమినే తన కొరలతో లేపి పైకి పెట్టాడు. ఆ కొరలతో పొడిచి భూమిని చీల్చి పాతాళ లోకం నుంచి మళ్ళీ చొరబడ్డాడు. అప్పుడు తన ముందు కొరలతో వందల కొలది దైత్యులంతా కూడా చంపేశాడు. ఇక్కడ ఆ వరాహ అవతారంలో వచ్చి ప్రతి ఒక్క అవతారానికి ఒక కారణం ఉంది. పైగా ప్రతిదీ కూడా ఎలా పడితే అలా వచ్చింది కాదు. చరాచర జీవరాశుల్లో ఉన్నది పరమాత్మే అయినప్పుడు ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ కాదు. ప్రతి దాంట్లో ఉన్నది కూడా పరమాత్మయే. అయితే అక్కడ జరగవలసిన కార్యానికి అనుసరించి ఆ రూపాన్ని ఎలా అయితే ఆ క్షీరసాగర మదనం జరిగేటప్పుడు మళ్ళీ ఎలా అయితే మనకి ఆ తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. ఆ రూపంలో ఎలా అయితే ఆ పర్వతాన్ని మోసింది తానే, వాసుకిగా చిలకటానికి అన్నీ చేసింది తానే, ఆధారమై నిలిచి ఆ కార్యాన్ని ఎలా అయితే చేశాడో ఇక్కడ కూడా భూమిని ఎప్పుడైతే పాతాళానికి తీసుకెళ్ళిపోయాడో ఇంకా మళ్ళీ విజృంభించి బలం ఎక్కువైపోయింది. తనకెంతుందో తనకన్నా ఎక్కువ బలం తన కొడుకు ఉంది. ఇంకా విజృంభణ అన్నది ఎక్కువైపోయింది. అక్కడ అందరినీ బాధిస్తూ ఆ భూమి మొత్తాన్ని పాతాళానికి తీసుకెళ్ళిపోయినట్టుగా అందరికీ మళ్ళీ ఎటువంటి క్రియలు చేసుకోవటానికి వీలు కాకుండా ఇలా జరిగిన కారణంగా ఆయన ఉద్భవించటం, వీళ్ళ అభయం ఇచ్చిన కారణంగా
ఆ విష్ణువే వరాహ అవతారాన్ని ధరించి అక్కడ మళ్ళీ దైత్యులందరినీ కూడా వధించాడు, లెక్క పెట్టలేనంత మందిని. पादप्रहारेर्यशनिप्रकाश्येह रुमत्या सैन्यानि निशाचराणां మార్తాండకోటిప్రతిమేన పశ్చాత్సుదర్శనోనత్ భూతచండతేజాః. అంటే ఆ రూపం ఎలా ఉంది అంటే చాలా పెద్దది, వజ్ర సమానమైన కఠోరమైన పాదఘట్టనలతో. అంటే ఇక్కడ ఆ శరీరం ఎంత పెద్దది దాల్చాడు అంటే కొరలతో పాదాలు అలా నడుస్తూ ఉంటేనే చాలామంది దైత్యులు మరణిస్తున్నారు. నిశాచర సైన్యమంతా కూడా మధించవేయబడింది. ఇలా అద్భుత ప్రచండ తేజస్వి అయిన విష్ణుదేవుడు ఈ రూపంలో ఎలా ఉన్నాడు? కోటి సూర్యులు ఒక దగ్గర ఉంటే ఆ ప్రకాశం ఎలా ఉంటుంది అంత ప్రభాసమానంగా ఉన్నాడు. సుదర్శన చక్రంతో మళ్ళీ ఇక్కడ హిరణ్యాక్షుడి తలని కూడా ఖండించేశాడు, దుష్ట దైత్యుల్ని కాల్చి భస్మం కూడా చేసేశాడు. అంత తేజస్సు. హిరణ్యనేత్రస్య శిరోజ్వలంతం చిచ్ఛేదం దైత్యాశ్చ దదాహదుష్టాన్ తతః ప్రహృష్టో దితిజేంద్రరాజా స్థామందకం తత్ర సా చాభ్యపిశ్చత. ఆ దుష్టులందరినీ కూడా భస్మం చేసేసిన తర్వాత ఇది చూసి ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. ఆ అసుర రాజ్యాన్ని మళ్ళీ అంధకుడికి అభిషిక్తుని కూడా చేసేశారు. తండ్రి తర్వాత ఏదైతే కోరిక కూడా ఏం కోరాడో, నా తర్వాత మళ్ళీ ఇది కొనసాగించాలి కాబట్టి నాకన్నా బలవంతుడైన వాడు పుత్రుడిగా కావాలి అన్నాడు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు హిరణ్యాక్షుడు మరణించాడు. పుత్రుడిగా స్వీకరించిన అంధకాసుడు ఇప్పుడు ఆ రాజ్యానికి అధిపతి అయ్యాడు. స్వాస్థానమాగత్య తతో ధరిత్రీం ద్రంష్ట్రాండ్రాకురేణోద్ధరతః ప్రహస్తః భూమిం చ పాతాళతలాన్ మహాత్మా పుపోషభాగం త్వయ పూర్వకం తు. ఇలా ఆ మహాత్ముడైన విష్ణు పాతాళం నుంచి భూమిని ఉద్ధరించటానికి అక్కడ మళ్ళీ తీసుకుని అగ్రభాగంలో ఆ భావం మళ్ళీ ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో మళ్ళీ దాన్ని యథాప్రకారంగా పెట్టాడు. ఇక్కడ పరమాత్మ చేసిన సృష్టికి మూలం తానే, పోషణకి మూలం తానే, స్థితికి గతికి అన్నిటికీ మూలమైన పరమాత్మ అయితే ఇప్పుడు ఏదో నా ఇంట్లో వస్తువు వేరే ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు అది మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నట్ట. ఎందుకు ఇంత లీలగా చేస్తున్నాడు అంటే ధర్మాన్ని అందరికీ అవే ఇచ్చాడు. కాకపోతే ఈ జ్ఞానేంద్రియాన్ని నువ్వు వినియోగించుకుని వాటిని నియంత్రిస్తూ సాధన ద్వారా నువ్వు సిద్ధి పొందే స్థితికి, ఆ పరమాత్మ యొక్క సాలోక్యాన్ని, సామీప్యాన్ని, సారాజ్యాన్ని, సారూప్యాన్ని కూడా పొందే స్థితికి నువ్వు వెళ్ళగలవు. కానీ వీటిని మళ్ళీ ఒక లాభం పొందటానికి, ఒక వరం ద్వారా ఒకటి పొందటానికి వీటిని నియంత్రిస్తున్నాను, ఆ వరాన్ని పొందుతున్నాను, మళ్ళీ వరం వచ్చిందన్న గర్వానికి లోనే మళ్ళీ అధర్మానికి పూనుకుంటున్నాను. వరం అయితే ఉంది, కాకపోతే ఈ అధర్మ కారణంగా ఏమవుతుంది, వరంతో పాటు నేను కూడా పోతాను. అంటే నీకు లభించిన వాటితో, నీకు ఉన్న వాటితో చెయ్యవలసిన విధానంగానే నువ్వు క్రతువులు చేసుకున్నా ఉన్నా చెయ్యకుండా ఉన్న కాలక్రమంలో మనం వెళ్ళిపోవాల్సిందే. అంటే ఆ మధ్యలో ఏదైతే జీవితం ఉన్నదో ఇతరులకి బాధ కలిగించేలాగా ఉందా, ఇతరులు ఉద్ధరింపజేసేలాగా ఉన్నది అన్నది ప్రధానము. అందుకే ఈ విష్ణు పృథ్వీని పాతాళం నుంచి తన కొరల ద్వారా తీసుకొచ్చి యథాస్థానంలో మళ్ళీ ఉంచాడు. ఆ మహాత్ముడు చేసిన కార్యానికి సకల దేవతలు ఎవరైతే ఆయన్ని వేడుకున్నారో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆ కార్యాన్ని కూడా చేశారు. వాళ్ళ వాళ్ళ స్వస్థానాలకి అందరూ వెళ్ళిపోయారు. మునుపటిలాగే వాళ్ళ అధికారాలు ఇవన్నీ కూడా రక్షింపబడుతున్నాయి. ఎందుకు? దైత్యుడు మరణించాడు కాబట్టి, వాళ్ళని బాధ పెట్టేవాడు ఇంకా లేడు కాబట్టి వీళ్ళు వాళ్ళ స్థితుల్లో చక్కగా అందరూ ఉన్నారు. దైవేహ సమస్తైర్మునిభిః ప్రహృష్టైరభిష్టుతః పద్మభువాచ తేన యయో స్వాలోకం హరిరుగ్రకాయో వరాహరూపస్తు సుకార్యకర్త. వరాహ రూపాన్ని ధరించి ఉత్తమమైన కార్యాన్ని చేసిన ఉగ్రరూపధారి అయిన శ్రీహరి ప్రసన్న చిత్తుడయ్యాడు. సంతసించి సకల దేవతలు, మునులు, బ్రహ్మలు కూడా వాళ్ళందరూ కూడా ఆయన్ని ప్రశంసించారు. ఇక్కడ ఉగ్ర రూపం ఎలా అయితే దీనికి ముందు జలంధరుని కానీ శంఖచూడుని కానీ వీళ్ళందరినీ వధించటానికి ఎలా అయితే పరమాత్మ
ఏకమై ఉన్న పరమాత్మే మళ్ళీ అనేకమవుతూ ఉంటాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో లీలలుగా వ్యక్తమవుతున్నాడు. ఆ వ్యక్తమై కొన్ని క్రియలు చేసి మళ్ళీ అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతూ ఉన్నాడు. జలంధరుని వధించేటప్పుడు, శంఖచూడుని వధించేటప్పుడు కూడా ఉగ్ర రూపాన్ని పరమేశ్వరుడు కూడా దాల్చాడు. తర్వాత మళ్ళీ ప్రసన్నమైన స్థితికి వెళ్ళిపోయాడు, సాత్వికానికి వెళ్ళిపోయాడు. ఇది గుణాతీతమైన పరమాత్మకే సాధ్యమవుతుంది. అందుకే అంత ఉగ్ర రూపాన్ని దాల్చి ఇంతమందిని దైత్యుల్ని వధించటమే కాకుండా ఇవన్నీ చేశాడు. మళ్ళీ ప్రసన్న చిత్తుడైపోయాడు ఆ శ్రీహరి. సకల దేవతలు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆయన్ని కొనియాడుతూ స్తుతులు చేస్తూ ఉన్నారు. हिरण्यनेत्रेता अत्ते असुरेशे वराहरूपेण सुरेण सद्यः देवाः समस्ता मुनयश्च सर्वे परे च जीवाः सुखिनो बभुवुः. వరాహ రూపధారి అయిన విష్ణు భగవానుడు అసురరాజైన హిరణ్యాక్షుణ్ణి సంహరించితే ఆ సంహార కారణంగా వీళ్ళకి ఇప్పుడు భయం తొలగిపోయింది, బాధలు లేవు, విముక్తి కలిగింది. అందుకని ఆ విముక్తి కలిగినంత కారణంగా సకల దేవతలు కూడా, మునులు వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎందుకు? బాధించేవాడు తొలగిపోయాడు. సమస్త దేవతలు కూడా ఇంకా వాళ్ళ వాళ్ళ చేసుకునే క్రతువులకు ఎటువంటి విఘ్నాలు లేకుండా వాళ్ళ ఆనందంగా అవన్నీ కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 42nd చాప్టర్ సంపూర్ణం.